హాయ్ ఫ్రెండ్స్, గైనకోమాస్టియా సిరీస్లో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్. ఓకే, దీనికి కాజెస్ ఆఫ్ గైనకోమాస్టియా. అసలు గైనకోమాస్టియాకి కారణాలు ఏంటి? గైనకోమాస్టియా అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇట్స్ ఎ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద గ్లాండ్, అంటే మ్యామరీ గ్లాండ్ ప్రొలిఫరేట్ అవుతుంది. ఎందుకు ప్రొలిఫరేట్ అవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రొలిఫరేట్ అవుతుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది అంటే ప్యూబర్టీ, యుక్త వయసులో అబ్బాయిల్లో హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్ కన్నా ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ ఎక్కువైనప్పుడు మన బ్రెస్ట్ టిష్యూ అన్నది మ్యామరీ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయి. అంటే కొన్ని మెడిసిన్స్ వల్ల అవ్వచ్చు, పిట్యూటరీ అనే ట్యూమర్ ఉంటుంది, దాని ట్యూమర్ వల్ల అవ్వచ్చు, టెస్టికులర్ ట్యూమర్ వల్ల అవ్వచ్చు, ఆల్కహాల్ లివర్ డిజీజ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఫిజియలాజికల్గా కూడా అవ్వచ్చు. ఫిజియలాజికల్ అంటే కొంత జనరల్గా యూజువల్గా జరిగేది అంటే అప్పుడే పుట్టిన మగబిడ్డలో మదర్లో ఉన్న ఈస్ట్రోజన్స్ ఆ మగబిడ్డలోకి వెళ్ళడం వల్ల కూడా గైనకోమాస్టియా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఉంటారు చిన్నపిల్ల అంటే పిండేశారు అని అంటూ ఉంటారు. సో అది పిల్లల్లో. అలాగే ప్యూబర్టీ అంటే యుక్త వయసులో చాలామంది అబ్బాయిల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది, మళ్ళీ తర్వాత కరెక్ట్ అయిపోతుంది. అలాగే ఎల్డర్లీ పీపుల్లో ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతాయో ఈస్ట్రోజన్స్ పెరిగి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఫిజియలాజికల్ అంటారు. ఈ కొంత సమయం ఉండి తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందిలో పర్సిస్టెంట్గా అంటే యుక్త వయసు దాటిన తర్వాత కూడా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అలాగే ఉంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం వెతకాల్సి ఉంటుంది. సో మెయిన్ కాజ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇట్ మే బీ డ్యూ టు సర్టన్ మెడికేషన్స్ ఆర్ ట్యూమర్స్ కానీ, లేకపోతే ఆల్కహాలిక్ లివర్ డిజీజెస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, ఇలాగ రకరకాల రీజన్స్ వల్ల. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్లో మనం ఎక్కువగా చూస్తుంది ప్యూబర్టల్ గైనకోమాస్టియా, అంటే యుక్త వయసులో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేవే మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని సిండ్రోమ్స్లో కూడా వస్తాయి, లైక్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. సో అలాంటి ఎక్కువ వెరీ రేర్ మాట. అవన్నీ కలిపి ఒక 2% ఉంటాయి. 98% ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ డ్యూ టు ప్యూబర్టల్ గైనకోమాస్టియా. థ్యాంక్ యూ.